నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. సో భారతీయులందరూ గర్వించదగ్గ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. భారత ఆధీనంలోనే 11 ఓడల కీలక సముద్ర మార్గాలు భారత ఆధీనంలోకి రాబోతున్నాయి. సో ఒక రకంగా చెప్పాలంటే సముద్ర మార్గంలో అంటే ఎర్ర సముద్రం కావచ్చు, ఇంకొక సముద్ర మార్గం కావచ్చు, చాలా సముద్ర మార్గాలపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయో మనందరికీ కూడా తెలిసిందే. సో ఇటీవల సముద్ర నౌకాయానంపై హౌతీ ఉగ్రవాదులు చేస్తున్న దాడులతో ప్రపంచవ్యాప్తంగా రవాణా అనేది స్తంభించిపోతుంది. సో ఆ రవాణా చేయటం కూడా తలకు మించిన భారమైపోతుంది. ఎగుమతులు దిగుమతుల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సామాన్యుడిపై మరో గుదిబండ పడే అవకాశాలు కనిపెడుతున్న వేళ భారత్ ప్రపంచ దేశాలన్నింటికీ ఒక పెద్దన్నగా అవతరించింది. సముద్ర మార్గంలో 11 ఓడలు భారత ఆధీనంలోనే ఉన్నాయి. 11 సముద్ర మార్గాలు భారత ఆధీనంలోనే ఉండి 11 సముద్ర మార్గాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం అనేది చేసుకోవడానికి భారత్ దారులు పరిచిందనే చెప్పాలి. సో ఇటీవల కూడా మనం వార్తల్లో చూసాం. సో ఎక్కడైతే నౌకలు హైజాక్ చేసిన భారతీయ ఓడ నడిపేవారు ఎవరైతే ఉన్నారో ఓడ సిబ్బందిని సురక్షితంగా ఒక కమాండో ఆపరేషన్ ద్వారా భారత వైమానిక దళం అదేవిధంగా నౌకాదళం వారిని సేవ్ చేసిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎర్ర సముద్రంలో హౌతీ దాడులను తిప్పికొట్టేందుకు భారత్ ఒక వ్యూహాన్ని అనుసరించింది. ఆ వ్యూహం సక్సెస్ అవడంతో ఇప్పుడు 11 సముద్ర మార్గాలు భారతాధీనంలోకి వచ్చేసాయి. వీటి ద్వారా ప్రపంచ దేశాలకు చెందిన అన్ని నౌకలు కూడా ఈ మార్గం ద్వారానే ఇప్పుడు వ్యాపారం చేయబోతున్నాయి. ఈ విషయంపై ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సో ఎక్కడెక్కడ ఏ ఓడరేవులు ఏం జరిగింది అనేది నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక లక్షద్వీప్ పర్యాటక అంశం తెలిసినప్పటి నుంచి భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆ దీవుల గురించి చాలా నెట్టింట సెర్చ్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ దీవులకు సంబంధించిన మరో కీలక అంశం ఈ సెర్చ్లో భాగంగా వెలుగులోకి వచ్చింది. అదే 9 డిగ్రీ ఛానల్. అసలు 9 డిగ్రీ ఛానల్ అంటే ఏంటి? 9 డిగ్రీ ఛానల్ భారత్కు ఎందుకు అంత కీలకం? ఈ 9 డిగ్రీ ఛానల్ ద్వారా భారత్ చైనాపై ఏ విధంగా ఒత్తిడి తెస్తుంది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. భారత ఆధీనంలోని ఈ కీలక సముద్ర మార్గంలో ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారిగా కుప్పకూలిపోతాయి. అంతటి కీలకమైనది ఈ 9 డిగ్రీ ఛానల్. లక్షద్వీప్లో కొత్త ఎయిర్పోర్ట్ను నిర్మించడానికి కేంద్రం ఏ విధంగా అయితే యోచన చేస్తుందో అదేవిధంగా హిందూ మహాసముద్రంలోని ఈ సముద్ర మార్గం లక్షద్వీప్లోని క్యాల్పెన్సీ మినికోయ్ దీవులను వేరు చేసే పరిస్థితులు కనిపిస్తుంటాయి. అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ మార్గమే కీలకం. నిమిషానికి 11 ఓడలు ఈ మార్గం నుంచి ప్రయాణిస్తాయంటే ఆ మార్గం ఎంత కీలకమైందో మనం అర్థం చేసుకోవాలి. ఇక ఆఫ్రికా, పశ్చిమాసియా, ఐరోపాల నుంచి భారత్, దక్షిణాసియా, చైనా, ఆగ్నేయాసియాలకు ఈ మార్గం ప్రాణాధారం. అంటే చాలా కీలకమైన మార్గం. ఈ కీలక మార్గం భారత ప్రాదేశిక జలాల నుంచి వెళ్తుండటం భారత్కు సముద్ర మార్గాలపై ఆధిపత్యానికి అవకాశం కలిగించింది. మినికోయ్ దీవులను రక్షణ స్థావరంగా విస్తరించాలన్న యోచన కేంద్రానికి ఎప్పటి నుంచో ఉంది. భవిష్యత్తులో ఇది మనకు తిరుగులేని ఆధిపత్యాన్ని ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక చైనాతో భారీ స్థాయిలో ఘర్షణలు ఏర్పడుతున్న తరుణంలో ఈ మార్గాన్ని మూసివేస్తే డ్రాగన్ ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలుగుతుంది. విఘాతమే కాదు, ఒక్కసారిగా చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఆ దిశగా భారత సర్కార్ అడుగులు కూడా వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల మోడీ వెళ్ళి లక్షద్వీప్లో అందరూ సేద తీరుతున్నాడు మోడీ అనుకున్నారు. కానీ మోడీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీటన్నింటిపై కూడా ఒక అవగాహనకు వచ్చినట్టుంది. అంటే జస్ట్ వెళ్ళి ఒక కుర్చీ వేసుకొని కుర్చీ మడత పెట్టకుండానే చైనాకు ఒక వార్నింగ్ ఇచ్చి వచ్చారు మన ప్రధాని మోదీ. సో అక్కడ 9 డిగ్రీ ఛానల్ అనే అంశాన్ని ఒక్కసారి తెరపైకి తీసుకురావడంతో చైనా ఇప్పుడు గజగజా వణికిపోతుంది. భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని చైనా పాలకులు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం ఈ 9 డిగ్రీ ఛానల్ గురించి వాళ్ళు సమాలోచనలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రపంచంలో ఎర్ర సముద్రంపై ఏ విధంగా అయితే హౌతీ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారో అక్కడ కూడా దాడులు జరగకుండా భారత్ నుంచి వెళ్లే నౌకలకు ఎస్కార్ట్ నౌకలను కూడా పంపిస్తూ సముద్ర యానానికి కూడా రక్షణ కల్పిస్తూ ప్రపంచ దేశాల మనసుల్లో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని ఒక సమస్యకు పరిష్కారాన్ని చూపింది భారత్. సో ఏది ఏమైనా 9 డిగ్రీ ఛానల్ ద్వారా చైనాకు భారత్ చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తుంది. సో ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.